బగారా రైస్ రెడీ చేసుకునే విధానం. కళాయిలోని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని షాజీరా హాఫ్ స్పూన్, మిరియాలు 8, యాలక్కాయలు 3, దాల్చిన చెక్కలు 2, ఆనస్ పువ్వు 1, 4 లవంగీలు, బిర్యానీ ఆకు వేసిన వెంటనే 2 ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని వేసుకోండి. 4 పచ్చిమిర్చీలు చీలికలు వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోనే. 1 స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి వాటర్ వేసుకొని పావుగంట నానబెట్టుకోవాలి. వాటర్ అంతా తీసి ఇప్పుడు ఈ పోపులో వేసేయండి. వేసి 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. బాస్మతి రైస్ అయినా మామూలు బెల్ రైస్ అయినా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోని 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ ఫుల్గా ధనియాల పౌడర్ వేసుకోవాలి. పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని సాల్ట్ 1 స్పూన్ ఫుల్గా సాల్ట్ వేసుకొని మరి కొంచెం వేసుకోండి, కరెక్ట్గా సరిపోద్ది. 1 గ్లాసు బాస్మతి రైస్ కాబట్టి. నార్మల్ రైస్ అయినా సరే నానబెట్టుకుని ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫుల్గా 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. కొంచెం టీ గ్లాస్ అంత వాటర్ మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే ముందు బాస్మతి రైస్ నానబెట్టాం కాబట్టి వేగంగా కుక్ అయిపోద్ది అనమాట. 1 గ్లాస్ ఫుల్గా వాటర్ ప్లస్ చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోద్దండి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా కలుపుకొని మూత తీసి ఇలా కలిపి ఇంకో 5 మినిట్స్ వరకు మూత పెట్టుకోండి. పొడి పొడిగా రెడీ అయిపోద్ది. అదే నార్మల్ రైస్ అయితే నానబెట్టుకున్న తర్వాత 1 గ్లాసుకి 2 గ్లాసుల వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోద్ది. బగారా రైస్ రెడీ అయిపోయినట్టేనండి. ఇష్టమైన వాళ్ళు పైన జీడిపప్పు, నెయ్యి 1 స్పూన్ వేసుకుంటే సింపుల్గా రెడీ అయిపోయే బగారా రైస్ రెడీ అయిపోద్ది. దీనికి కళాయిలోనైనా సరే రెడీ చేసుకోవచ్చు. కుక్కర్లు, బిర్యానీ తపేళ్ళు ఉండవసరం ఏమి ఉండదు.